లేదు. మళ్ళా చెప్తున్నా, 95లో దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఏమో తెలుసా? అతిపెద్ద సంఘాన్ని ఇస్తాను అని చెప్పి 95లో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చడం ప్రారంభించాడో తెలుసా? 2005 జూన్ 5వ తారీఖు ఉదయము 7 గంటలకు తన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చడం ప్రారంభించాడు. కానీ 10 సంవత్సరాలు పట్టింది. వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే ప్రక్రియలో ప్రారంభము జూన్ 5వ తారీఖు కల్వరి టెంపుల్ ప్రారంభించుకునేది. అతి తక్కువ సమయంలో 6 సంవత్సరాలు తిరగక మునిపే మన కల్వరి టెంపుల్ దేశంలోనే అతి పెద్ద సంఘముగా దేవుడు ఆశీర్వదించాడు. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దాన్ని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. సంగమా, మాట ఇచ్చి తప్పుటకు నా దేవుడు అబద్ధికుడు కాదు, నరుడు అసలే కాదు. ఆయన అవునంటే అవును. సో ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఒకవేళ ఆలస్యం అవుతుంది అనుకోండి, నిరుత్సాహపడకండి. ఆలస్యం అవుతుంది అనుకోండి, విసిగిపోకండి. ఆలస్యం అవుతుంది అనుకోండి, దేవుని మీద అవిశ్వాసాన్ని రానివ్వకండి. దేవుని పట్ల అపనమ్మకాన్ని రానివ్వకండి. చెప్పా కదా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నీకు సంతానాన్ని ఇస్తా, నీ సంతానము ద్వారా సమస్త దేశములను సమస్త జనులను నేను దీవిస్తా. వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు మర్చిపోయాడంటారా? మర్చిపోలేదు. కానీ వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ వెళ్తున్నాడు. ఒక పెద్ద సమస్య వచ్చింది, కరువు సమస్య. ఆ కరువు సమస్య వచ్చినప్పుడు దేవునికి ప్రార్థన చేయడంలో విఫలమై కరోనా ఆశ్రయించి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడో మనం విన్నాం కదా. కానీ జాగ్రత్తగా వినండి. కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, కరువు వచ్చిందని, కడుపు కాలుతుందని, కడుపు నింపుకోలేకపోతున్నాడని అబ్రహాము తన భార్య తనతో ఉన్నటువంటి దాసదాసీలు ఎక్కడికి వెళ్ళారు? ఫరోను ఆశ్రయించడానికి వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళిన